ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నుండి హైదరాబాద్కు తరలి వెళ్లారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు జెండా ఊపి హైదరాబాద్కు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు ఖడ్గే గారు హైదరాబాద్ వచ్చేస్తున్న సందర్భంగా మన పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలం నుండి టోటల్ గ్రామ శాఖ అధ్యక్షులు, పట్టణ శాఖ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు అందరినీ హైదరాబాద్ తరలించడం జరుగుతూ ఉన్నది. రేపు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే మనం రేపు రాహుల్ గాంధీని ప్రధాని చేయగలుగుతాం, ఎలాగైతే రేపు స్థానిక సంస్థలలో అన్ని జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్స్ కాని నుంచి మొత్తం మందిని గెలిపించుకుంటాం అనే దాని మీద శిక్షణ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంకు ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్ నుంచి గ్రామ శాఖ అధ్యక్షులందరినీ హైదరాబాద్ తరలించడం జరుగుతూ ఉన్నది. మండల ప్రెసిడెంట్ ఉన్నారు, టౌన్ ప్రెసిడెంట్స్, గ్రామ శాఖ అధ్యక్షుల కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గ నాయకులు, మా ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు విజయరామరావు నాయకత్వంలో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి 500 మంది కార్యకర్తలను, నాయకులందరినీ కూడా తరలించడం జరుగుతుంది. వారి నాయకత్వంలో విజయరామరావు గారి ఆదేశాల మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారి సభకి ఏదైతే జై భీమ్, జై బాబు, జై సంవిధానంలోని నినాదంలోని భాగంగా ఈ దేశంలో రెండుగా విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితిలో మత తత్వ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి తరుణంలో ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ బీజేపీ పార్టీ యొక్క విచ్ఛిన్నకరమైనటువంటి నిర్ణయాలను శిక్షణ తరగతుల ద్వారా తెలియబరుస్తూ ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలను ప్రజల్లో ఎండగట్టడంలో భాగంగా ఈరోజు మీటింగు జరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మండలం నుంచి అధిక సంఖ్యలో గ్రామ స్థాయిలోని గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈ సభకు తరలి వెళ్ళడం జరుగుతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఎస్ఆర్ గార్డెన్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించగా మండలంలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ స్థాయి నుండి జడ్పీటీసీ వరకు అన్ని స్థానాలను బీజేపీ విజయం సాధించే దిశగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా పిల్లి ఎల్క సయాట నడిచినట్టు నడుస్తూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ గురించి, బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలంటే దీన్ని చట్టం చేయాలి. చట్టం చేయాలని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ మేము చట్టం కాలేదు కాబట్టి మేము స్థానిక ఎన్నికలు పెడతా ఉన్నాం, మరి పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఒక నాయకుడు చెప్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు. మరి పిసిసి అధ్యక్షుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, మిగతా మంత్రులందరూ కూడా ఒక మాట చెప్తా ఉన్నారు. బీసీల పట్ల నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, బీసీలకు ఈ ఎన్నికల్లో, రాబోయేటువంటి ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కావడానికి కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, చట్టబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందా ఈ ప్రభుత్వం స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. బీసీలను మోసం చేయడం కొరకు పోటీ పడతా ఉన్నారు. కవిత ఓదికు టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నదంటే బీసీ రిజర్వేషన్ 42% చేయాలని అంటూ ఉన్నది. నేను టీఆర్ఎస్ పార్టీని కొడతా ఉన్నా ఏంటంటే, వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఏమైనా అడుగుతా ఉన్నామంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల క్రితం బీసీ ఎన్నికలు జరిగినాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. ఏ శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు? 23% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఎందుకంటే కోర్టు చెప్పింది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ రిజర్వేషన్ చేయమని చెప్పి బీసీలకు 23% రిజర్వేషన్ చేశారు.
మళ్ళా మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వని చెప్పేటువంటి హక్కు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేని రిజర్వేషను, మీరు అధికారం కోల్పోయినాక అడగడానికి ఏమన్నా సిగ్గు ఎక్కున్నదా టీఆర్ఎస్ పార్టీకి అని నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి బీసీలను మోసం చేయడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనేకమైనటువంటి వాగ్దానాలు 6 గ్యారంటీస్తో పాటు 420 హామీలు ఇచ్చింది. మరి 420 హామీలు ఇచ్చిన తర్వాత ఎన్ని హామీలు అమలు జరిగినాయి ఈ 18 నెలల కాలంలో, సంవత్సరన్నర కాలంలో? ప్రజలకు మళ్ళా ఏమి హామీ ఇచ్చి ప్రజల దగ్గరికి పోతారు, ప్రజలకు ఏ హామీ ఇచ్చి మరి మీరు ముందుకు పోతారు? ఈ విషయాలు కొంచెం స్పష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకైతే రెడీగానే లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ క్యాడర్ రెడీగా లేదు, వాళ్ళ నాయకత్వం రెడీగా లేదు. కాకపోతే మేకపోతు కాంపీలో చెప్తా ఉన్నది ఎన్నికలు పెడితే మేమే గెలుస్తూ ఉంటాం లోకల్ బాడీ ఎన్నికలు. నేను చెప్తున్న 10 సంవత్సరాల కాలంలో మీరు పరిపాలించిన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2024 నుంచి 2023 వరకు మీరు పరిపాలించినటువంటి సమయంలో ప్రజా వ్యతిరేక విధానాలతోని ప్రజలు మొత్తం కూడా విసుకెత్తిపోయింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి బీఆర్ఎస్కు ప్రజల నెత్తిన శటగోపం పెట్టినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగేటువంటి అర్హత కానీ బేస్ కానీ లేదు. ఏ అంశాన్ని అడిగి ప్రజల దగ్గరికి పోయి బీఆర్ఎస్ పార్టీ ఓట్లాడుతుంది? ఓట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీకి అర్హత లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో కనుమరుగైనటువంటి పార్టీ, ముగిసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈసారి భారతీయ జనతా పార్టీ పోతేద్దామని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పోటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈసారి మొత్తం సుల్తానాబాద్ మండలాన్ని కైవసం చేసుకోవడం కొరకు మా ప్రయత్నాలు కొనసాగుతాయి. మా ప్రయత్నాలన్నీ కూడా సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి జెడ్పీటీసీలు, సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లతో సహా అన్నింటిలో పోటీ చేసి మేము చాలా చేస్తాం. చాలామంది పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరి దాఖలతో మరి మేము ముందుకు పోతాం. ఈ సుల్తానాబాద్ మండలాన్ని మేము కైవసం చేసుకుంటాం. దాంతోపాటు సుల్తానాబాద్ మున్సిపాలిటీని కూడా దాన్ని కైవసం చేసుకుంటాం. 15 వార్డులు ఉన్నాయి. 15 వార్డులలో పోటీ చేస్తాం. ఈ ఎన్నికల్లో ముందుకు పోతామని చెప్పి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లు పెట్టడానికే జంకుతూ భయపడతా ఉన్నది. దానికి బీజేపీ ముందుండి ఈ పెద్దపల్లి కాన్ఫరెన్స్లో అన్ని మండలాల మీటింగ్ పెట్టి అంతటా పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము మండల సమావేశం పెట్టుకోవడం జరిగింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతాము. కాంగ్రెస్ పార్టీ గత 18 నెలల నుండి ఎన్నికలు పెట్టాలంటే వంకుతాము. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఫస్ట్ ఈ పెద్దపల్లి జిల్లాలోనే మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కార్యకర్తల సన్నగా సమావేశం పెట్టి ఏ కార్యకర్త ఎక్కడికి వెళ్ళి బాగుంటుంది, పోటీ చేస్తే బాగుంటుంది, ఎవరు పోటీస్తే బాగుంటుంది. ఎంపీటీసీ నాకు తెలిసి అయితే ముందు ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక భారత జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉందని చెప్పేసి గద్దెనెక్కినటువంటి 6 గ్యారెంటీలు చెప్పి వాటన్నిటిని అమలుపరచకుండా ఏ విధమైనటువంటి పరిపాలన జరుగుతుందో మనందరం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అటు బీఆర్ఎస్ని చూసిండ్రు, ఇటు కాంగ్రెస్ని చూసిండ్రు. కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలనేది ప్రతి ఒక్క సామాన్యుడి ఆలోచనలో ఉన్నది. కాబట్టి ఈ మధ్యకాలంలో సుల్తానాబాద్ మండల కమిటీ వేసుకున్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, కమిటీ ఫామ్ అవడం కాదు, ఇది మంచి అవకాశం. మనందరికీ ప్రజలు కూడా ఆదరించడానికి, మనకు సహకరించడానికి అందరూ కూడా ముందుకొచ్చేటువంటి వాతావరణం ఉన్నది. కాబట్టి నేను ఒకటే మీరందరినీ కోరేది, మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి. ప్రజలు ఆశీర్వదించడానికి మనకు రెడీగా ఉన్నారు. మనందరం ప్రతి ఊర్లో వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే జెడ్పీటీసీ వరకు మనం కష్టపడి ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నుండి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు సామ రాజేశ్వర్ రెడ్డి జెండా ఊపి హైదరాబాద్కు
కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కలిసి బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో హైదరాబాద్లో తలపెట్టిన గ్రామ స్థాయి నాయకులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపూర్ మండలం కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్కు బస్సులో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ జెండా ఊపి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వర్ధిల్లాలి జనగారి నాయకత్వం వర్ధిల్లాలి జనగారి నాయకత్వం వర్ధిల్లాలి జనగారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జన నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్. హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో 3 గంటలకు జరిగే అటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారి యొక్క మీటింగ్ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు మండల కార్యవర్గం కూడా ప్రతి మండలం నుంచి వెళ్ళేటువంటి కార్యక్రమంలో ఈరోజు ఈ బస్సు పంపేటువంటి కార్యక్రమంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన విధానంతో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రతి రాష్ట్రంలో కూడా అధ్యక్షుల వారు మీటింగ్ పెట్టేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా బీజేపీ అనుసరిస్తున్నటువంటి నిరంకుశమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా ప్రతి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజలను కార్యోన్ముఖులు చేసి అందరికీ కూడా ఒక ట్రైనింగ్ లెక్క ఇచ్చేటువంటి కార్యక్రమం గ్రామ కమిటీ అధ్యక్షులతోటి మీటింగ్ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ మండల తరఫున 24 గ్రామ పంచాయతీల నుంచి గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ మండల కార్యవర్గం కూడా వెళ్తూ ఉన్నాం. కాబట్టి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ మీటింగు పోవడం జరుగుతూ ఉన్నది. వారు బస్సు పంపించడం జరిగింది. అదేవిధంగా వీడికి వచ్చినటువంటి సారన్న గారు కానీ మార్కెట్ చైర్మన్ తిరుపన్న గారు కానీ వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాము. జై బాపు జై సంవిధాన్ అనేటువంటి ఒక నినాదంతో పూజ్య అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి విజయన్న గారి యొక్క ఆదేశాలను అనుసరించి వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ జాతీయ అధ్యక్షులు చెప్పిన విధంగా గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు వెళ్ళి వచ్చి గ్రామాల్లో ఉన్న మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ వారి సూచనలు అందించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ జడ్పీటీసీ ఎంపీపీ అన్ని వర్గాల స్థానిక సంస్థలను బలోపేతంగా అత్యధిక మెజార్టీతో గెలుపు దిశగా మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని. రోడ్లపై కేజ్ వీల్స్తో ట్రాక్టర్ నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కాళేశ్వరంపూర్ తహసీల్దార్ పుల్లూరు జగదీశ్వరరావు. పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జగదీశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. రోడ్లపై కేజ్ వీల్స్ ట్రాక్టర్లు నడిపితే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా కలెక్టర్ గారు కేజీ వీల్స్ను రోడ్డుపై నడిపించడం నిషేధించారు. కేజీ వీళ్ళతో ట్రాక్టర్లు నడపడం వల్ల సిమెంట్ రోడ్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, దానివల్ల రోడ్డు యొక్క జీవితకాలం పూర్తి తగ్గిపోతున్నది. కోట్లాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అవుతున్నది. వాటిని దృష్టిలో ఉంచుకొని గౌరవ కలెక్టర్ గారు కేజీ వీల్స్ను రోడ్డుపై నడపడాన్ని నిషేధించారు. కాబట్టి ట్రాక్టర్ యజమానులందరూ అదేవిధంగా రైతులు ముఖ్యంగా గమనించేది ఏమంటే ఎవరు కూడా ట్రాక్టర్స్ని కేజీ వీల్స్తో రోడ్లపై నడపనించడానికి వీల్లేదు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తున్నది. అందువల్ల ప్రతి ఒక్కరికి విన్నపం చేసేది ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కేజీ వీల్స్ బిగించిన ట్రాక్టర్లు రోడ్లపై నడవడానికి వీల్లేదు. ఒకవేళ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా
కేజీ వీల్స్ని అమర్చి ట్రాక్టర్లు రోడ్డుపై నడిచినట్టయితే దానికి మొదటి అపరాధ రుసుము 5,000, రెండవసారి కూడా ఉల్లంఘిస్తే 20,000 అపరాధ రుసుము వసూలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మూడోసారి కూడా అదే తప్పు జరిగితే ట్రాక్టర్ను సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి రోడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కనుక ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో లారీ ఓ బైక్ను ఢీకొట్టడంతో రూపునారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు అనే వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. ఓదెల నుంచి పెగడపల్లికి బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి సిమెంటు లోడు లారీ ఢీకొట్టడంతో రాజు స్పాట్లోనే చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొత్కపల్లి ఎస్ఐ రమేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి మారుతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మైసమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆటో యూనియన్ సభ్యులు. మారుతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పొత్కపల్లి నుండి సుల్తానాబాద్కు వెళ్లే దారి, అలాగే పొత్కపల్లి టు కాల్వశ్రాంపూర్, గుంపుల, రూపనారాయణపేట రోడ్డుపై దారి మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో దారి మైసమ్మలను ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మైసమ్మ తల్లులను మేము కోరుకునేది ఏంటిదంటే, తల్లి మేము ఆటో డ్రైవర్ కుటుంబాలము ఆర్థికంగా వెనుకబడ్డాం. దయచేసి మా బాధను మీరే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మాకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన రేవంత్ అన్న సీఎం గారు కూడా ఈ తల్లులు ఆయన నోట్లో కూర్చొని మేము చేసినటువంటి ప్రోగ్రాంలో ఈ తల్లులు మా సీఎం గారి నోట్లో కూర్చొని తెల్లారటాలకే సంవత్సరానికి 12,000 రూపాయలను ఒకటి ప్రకటించి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి సంవత్సరము మేము దారి మైసమ్మలను చేసుకోవడం జరుగుతూ ఉంది.